ఈరోజు ఎన్సెంబుల్ లెర్నింగ్ బై స్టాకింగ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. సో ఒక ఏఐ టీమ్ని డ్రీమ్ టీమ్ని ఊహించుకోండి. ఈ డ్రీమ్ టీమ్ మనకి ఏది కావాలో ఆ ప్రిడిక్షన్ని పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తుంది అని అనుకోండి. సో ఈ డ్రీమ్ టీంలో ఎవరు ఉంటారంటే డిఫరెంట్ డాటా విజర్డ్స్ ఉంటారు, వాళ్ళ ఓన్ యూనిక్ స్ట్రెంగ్త్తో. ఒకరు ట్రెండ్స్ని స్పాట్ చేయడంలో బెస్ట్ అయితే మరొకరు హిడెన్ ప్యాటర్న్స్ని ఫైండ్ చేయడంలో బెస్ట్, ఇంకొకరు కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని ఫైండ్ చేయడంలో బెస్ట్. సో ఇలాంటి ఒక డ్రీమ్ టీమ్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ని కంబైన్ చేసి వాళ్ళు అందరూ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసే అప్రోచే అదే స్టాకింగ్. ఇది ఒక రెవల్యూషనరీ అప్రోచ్ ఏఐలో. అయితే స్టాకింగ్ జస్ట్గా ర్యాండమ్గా కొన్ని బంచ్ ఆఫ్ ఏఐ మోడల్స్ని త్రో చేయడం కాదు. అయితే ఇంతకుముందు నార్మల్గా ఒకే ఏఐ మోడల్ మీద రిలై అయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు స్టాకింగ్ అది కూడా ఎన్సెంబుల్ లెర్నింగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఏఐ అప్రోచ్ని. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే రన్నింగ్ మల్టిపుల్ మోడల్స్ ఇండిపెండెంట్లీ మనకు చాలా ఈజీ. కానీ ఇవన్నిటికీ కావాలి అంటే ఒక డ్రీమ్ టీమ్ సెనారియో కావాలి అంటే దానికి ఒక మాస్టర్ మైండ్ కూడా కావాలి. ఆ మాస్టర్ మైండ్ పేరే మెటా మోడల్. సో ఈ అన్నిటిని కంట్రోల్ చేసేది మెటా మోడల్ పేరు. సో ఈ మెటా మోడల్ ఏం చేస్తుంది అని అంటే ఒక సాంగ్ అనుకోండి, ఆ సాంగ్ని పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేసే వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి ఒక్కటి గమనించాల్సింది ఈ మ్యూజిక్ డైరెక్టరే. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ అప్రోచ్ కావడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొని రమ్మంటారు కదా, ఒకటే ప్రాబ్లం మీద సొల్యూషన్. సో అలాగా ఇలా మెటా మోడల్ అనేది మిగిలిన అన్ని మోడల్స్కి ఏమేం కావాలో చెప్పి ఫైనల్ ఆన్సర్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ది ప్రతిసారి ఎవరైతే బెస్ట్ ఆ పర్ఫార్మర్ ఉన్నారో, ఒకవేళ గిటారిస్ట్ అయిందనుకోండి, గిటార్ చాలా బాగా వాయించగలుగుతాడు, సింగర్ చాలా బాగా సింగ్ చేయగలుగుతాడు. సో ప్రతిసారి మనం ఇచ్చిన ప్రాబ్లమ్కి మ్యాక్సిమం బెటర్ సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అయితే వీటి అన్ని ఏఐ మోడల్స్లో ఉన్న స్వీట్ స్పాట్ని కనిపెట్టి దాన్ని లెవరేజ్ తీసుకొని ఆ లెవరేజ్ని మనకి అందిస్తుంది. సో దీనికి ఇంకొకటి డైవర్సిటీకి. నార్మల్గా బ్యాండ్లో ఎలాగైతే ఒక్కొక్కరు డిఫరెంట్ పాత్రని వహించాలో అలాగే ఏఐ మోడల్స్ కూడా అన్నీ సేమ్ లాంటి మోడల్స్ ఉండొద్దు. ఒకటి క్యాల్కులేషన్స్లో బాగుంటాయి, ఇంకొకటి హిడెన్ ప్యాటర్న్స్లో బాగుండాలి, ఇంకొకటి కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని ఫైండ్ చేసే మోడల్ బాగుండాలి. సో ఇలా డిఫరెంట్గా ఉన్న మోడల్స్ని మనం ఒక దగ్గరికి చేర్చాలి. అలాగే మెయిన్గా దీంట్లో రియల్ లైఫ్లోనైతే హౌస్ ప్రైజెస్ని ప్రెడిక్ట్ చేయడానికి దీన్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఇలాంటి మోడలే లొకేషన్ని బట్టి, అలాగే అక్కడ ఉన్న సన్లైట్ ఎక్స్పోజర్ని బట్టి, ఫ్యూచర్ గ్రోత్ని బట్టి, అక్కడ ఏరియా ఆ కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ని బట్టి, అక్కడ ఉన్న ఆల్రెడీ సాచురేషన్ని బట్టి హోమ్ ప్రైజెస్ ఇచ్చేయగలిగితే ఎంత బాగుంటుంది. కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఒక్కదాన్ని నార్మల్గా ఒక ఏఐ మోడల్ని పర్ఫెక్ట్గా వర్క్ చేయడం ఓకే, కానీ ఇన్ని ఏఐ మోడల్స్ని ఒకటేసారి కాంప్లెక్స్గా వర్క్ చేయడం ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీని పెంచుతుంది. అండ్ ఓవర్ ఫిట్టింగ్ కూడా చాలా ఎక్కువగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రైనింగ్లో అయితే బాగా పనిచేస్తుంది, కానీ తర్వాత పనిచేయడం కూడా ఒక్కొక్కసారి కష్టం కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవాలి. అండ్ ఇలా అన్ని మోడల్స్ని ఒకేసారి వర్క్ చేయాలి అనుకుంటే చాలా ఎక్కువగా ప్రాసెసింగ్ పవర్ కూడా కావాలి. అయితే ఒక్క మోడల్ చాలా ఎక్కువగా కంప్యూటర్ పవర్ని తీసుకుంటుంది. అలాంటిది ఇలా మల్టిపుల్ మోడల్స్ని ఒక మెటా మోడల్ కింద ఉంచాలి అంటే కంప్యూటేషనల్ పవర్ చాలా ఎక్కువగా కావాలి. అలాగే ఎస్పెషల్గా లార్జ్ డేటా సెట్స్ అయినా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా హయ్యెస్ట్ గ్రేడ్ కంప్యూటేషనల్ పవర్ ఉన్నాయి కావాలి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాకింగ్ పర్ఫెక్ట్గా వర్క్ కావాలి అని అనుకుంటే మనం డిఫరెంట్ డైవర్స్ మోడల్స్ని చూసుకోవాలి. అలాగే చాలా సింపుల్గా ఉంచాలి మెటా మోడల్స్ని, ఓవర్ ఫిట్టింగ్ కాకుండా, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కాకుండా. అలాగే ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ చేస్తుంది. హ్యూమన్స్నైనా మోడల్స్నైనా కూడా క్రాస్ వ్యాలిడేషన్ చేసుకోవాలి చాలా ఎక్కువగా. ఎందుకంటే ఎక్కడైనా ట్రైనింగ్ డేటాలో స్టక్ అవుతుందా లేదా అని. థ్యాంక్ యూ.